ఈ ప్రదర్శనలోని 125 దేశాలకు సంబంధించిన ప్లాస్టిక్ కరెన్సీ, పేపర్ కరెన్సీ, వ్యాక్స్ కరెన్సీ ప్రదర్శించారు. అలాగే 2300 సంవత్సరాల క్రితం మౌర్య చంద్రగుప్తుల పరిపాలనలో చలామణి అయిన ప్రపంచంలో ఉన్న అతి చిన్న కాయిన్స్లో ఒక కాయిన్ ప్రత్యేక ఆకర్షణ, మరియు 1 కేజీ విలువ గల 1 కేజీ వెండితో తయారు చేసిన $30 విలువ గల ఆస్ట్రేలియా దేశం వాళ్ళు వేసిన వెండి కాయిన్ మరొక ప్రత్యేకంగా. అలాగే శాతవాహనులు, ఇక్ష్వాకులు, కుషాన్, చార, చోళ, పాండ్య సంస్థానాల తాలూకా ఆ రాజుల పరిపాలన చలామణి అయిన కాయిన్స్ కూడా ప్రత్యేక ఆకర్షణగా పెట్టాం. అలాగే ఈ సంస్థానాల తాలూకా బంగారు కాయిన్ ప్రత్యేకంగా పాలకొల్లు నుంచి ఒక అతని నుంచి తెప్పించి ఈ ప్రదర్శనలో ఏర్పాటు చేశాం. అలాగే బంగారు నోట్లు, బంగారు స్టాంప్స్ కూడా ప్రదర్శించారు. థ్యాంక్ యూ మేడం. నమస్కారం. మా సొసైటీ న్యూమిస్మేటిక్ ఫిలాటలిక్ సొసైటీ ఆఫ్ విశాఖపట్నం అనగా నాణెములు, కరెన్సీ నోట్లు, స్టాంపులు సంస్థ. మేము ఈ సంవత్సరం ఈ నెలలోని 21వ తారీఖు మనం సాయంకాలం ప్రారంభించాము. ఇది లయన్స్ క్లబ్ ఆఫ్ విశాఖపట్నంతో సహకారంతో జాయింట్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం. మా సభ్యులు 40 మంది ఈరోజు పార్టిసిపేట్ చేశారు. ఒక విశాఖపట్నం కాకుండా విశాఖపట్నం, విజయనగరం, అనకాపల్లి, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, బెంగళూరు, అట్లాగా హైదరాబాద్ నుంచి వివిధ సభ్యులు వచ్చి ప్రదర్శన చేశారు. ప్రదర్శనలోని ప్రతి ఒక్కరు అన్నీ కంప్లీట్ చేసి ఒక్కొక్క థీమ్ కండక్ట్ చేశారండి. ఇది ప్రతి ప్రోగ్రామ్ కూడాను లయన్స్ క్లబ్స్ వారి సహకారంతో ప్రతిసారి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కండక్ట్ చేస్తున్నాం. బాగా జరుగుతుంది. సభ్యులు కూడా వస్తున్నారు, చాలా ఆనందిస్తున్నారండి. వివిధ దేశాలతోని వెండి నాణాలు ఒక తూకం 1 కేజీ 1000 గ్రాములతో వస్తుందన్నమాట అండి. వివిధ దేశాలతో రిలీజ్ చేయడం జరిగిందండి. అది మొదటిది ఇది రామ పరివారు. కిందటి ఏడాది అయోధ్యలో రామ పరివారు విగ్రహం ప్రతిష్ఠ జరిగినప్పుడు ఆ రకంగా ఒక నాణం రిలీజ్ చేయడం జరిగింది. అలాగే ఇది 2 రామ పరివారు. ఇది లాస్ట్ ఇయర్ ఆజాద్కి అమృత్ మహోత్సవ్ బంగారు నాణము 10 గ్రాములు గవర్నమెంట్ వారు రిలీజ్ చేయడం జరిగింది. ఇది లాస్ట్ ఇయర్ G20 7.5 గ్రాములతో బంగారు కాయిన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇది మనకి 50 సంవత్సరాల సందర్భంలోని గవర్నమెంట్ వారు MMTC వారు బంగారు నాణము రిలీజ్ చేయడం జరిగింది. కొత్తగా శ్రీరంగ కలెక్షన్ ఇది వారి థీమ్ ఏంటంటే బ్రిటిష్ ఇండియాలోని మొదటి ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి ఎడ్వర్డ్ 7th వరకు మొత్తం అన్ని రకాల నాణాలు రిలీజ్ చేయడం జరిగింది. వాళ్ళ హాబీ అన్నమాట. ప్రతి ఏడాది ఒక మంచి సందర్భాన 10 రూపాయలు దక్కించి 10 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయలు, 50 రూపాయలు అలాగే వివిధ డినామినేషన్తో 10 రూపాయలు దక్కించి 1000 రూపాయల దాకా రిలీజ్ చేయడం జరిగిందండి. గోల్డ్ కరెన్సీ రిలీజ్ చేసినప్పుడు స్టార్ నోట్స్ కూడా మనం రిలీజ్ చేస్తారనమాట. ఇది $1, $2. దీని ప్రత్యేకత ఏంటంటే అన్కట్ పేపర్ డాలర్స్ అనమాట. అన్కట్ అంటే మనం బుక్స్ అది చదువుతాం కదా, దానికి ఎంతవరకు చదువుకొని బుక్స్ మార్క్ పెట్టుకుంటాం కదా. మన పోస్టల్ డిపార్ట్మెంట్ వివిధ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్, రైల్వేస్ వాటి మీద కూడా రిలీజ్ చేసింది అన్నమాట బుక్స్ మార్క్స్. నెక్స్ట్ అది యూరో కలెక్షన్ అన్నమాట. యూరో కలెక్షన్ ఇంచుమించు సుమారు 26 కంట్రీస్ యూరోస్ వేరు దేశాల మీద ఉన్నాయి. పూర్వం రాజుల దగ్గర నుంచి ఇక్కడ రాశారు. మీకు ఇది పగోడ్ అంటారు. ఇది ఇందులో ఉన్నవన్నీ బంగారు నాణాలు, అన్ని పురాతన. రాజేష్ కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. సైన్స్ కలెక్షన్ అండి ఇది. ఇవి వచ్చి విదర్భ డైనాసిటీది. ఇవి పగోడాస్ అంటారు వీటిని. ఇది వచ్చి తూర్పు చాళుక్యులది ఫండమ్స్ అంటారు. ఇది నెక్స్ట్ ఇవన్నీ చోళరాజులు. ఇవి వచ్చి వెస్ట్రన్ గంగాస్. ఇవన్నీ విజయనగరం శ్రీకృష్ణదేవరాయలు, హరిహరరాయలు, బుక్కరాయలు, రంగరాయలు వాళ్ళందరూ ఈ కాయిన్స్ అన్నమాట. గోల్డ్ కాయిన్స్ కంప్లీట్ అన్నీ కూడా. విజయనగర డైనాసిటీ వచ్చి ఈ గోల్డ్ కాయిన్స్ని వరహాలు, అరవరహాలు అంటారండి.
అలాగే మైసూర్ రాజ్యం వచ్చేటోడికి పగోడాలు అంటారు. ఇది ఎక్స్ట్రీమ్ రేర్ అండి, ఇది బాగా. నెక్స్ట్ ఇవన్నీ ఫారిన్ కాయిన్స్. ఇది తుర్క్సన్ కైకోస్ ఐలాండ్ అని చెప్పి ఆ కంట్రీ ఇది గోల్డ్ వెయిటే 18 గ్రాములు ఉంటుందండి ఇది. ప్లస్ ప్రపంచం మొత్తానికి 250 కాయిన్స్ ప్రింట్ అయినాయి అంతే. చాలా రేర్ కాయిన్స్. బ్రిటిష్ ఇండియా కరెన్సీ ఇక్కడ ఇన్నో ఉన్నటువంటి అన్ని కలిపి బ్రిటిష్ ఇండియా అనమాట. 1 రూపీ, 2 రూపీ, 5 రూపీ, 10 రూపీ వివిధ డినామినేషన్తోనే బ్రిటిష్ ఇండియా నాణాలు అనమాట. అనమాట యూఎస్ఏ అమెరికన్ కంట్రీ ఇది. యూఎస్ఏ క్వార్టర్స్ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ ఒక క్వార్టర్ రిలీజ్ చేస్తారు. దాని తాలూకా ఇది వివిధ దేశాలు సంబంధించిన కరెన్సీ అండి. ఇవన్నీ కాయిన్స్. British India coin 1835 to 1947 madam. ఇది ఆల్ అమెరికన్ పెటెంట్ డాలర్స్ అండి. 1789 టు అప్ టు బిఫోర్ లాస్ట్ ఇయర్. ఇది ఇది అమెరికన్ అంకర్టీత్ అంటే $1 and $2 అక్కడ తీసే కదా సేమ్ అటువంటి. అన్ని నోట్ల మీద ఆల్ జీరోస్ 25 ఉంటుంది. అన్ని నోట్లు 25 అంటే ఇన్సెట్ ప్రీఫిక్స్ మారుతుంది, నెంబర్ బట్టి 25 అంటే 2, 5, 7 7 వాడు సింబల్. ఇది 50 and 1 rupee. వేరే వాళ్ళు పెట్టారు అందుకే పెట్టారు. 50 old 20 rupees, old 10 rupees. టూ ప్లస్ 5 7 అండి. 7 2 + 5 7 7 వాడు అనమాట. అందుకే 7 కొండల వాడు ఫోటోతో మనం కలెక్ట్ చేస్తాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ జింబాబ్వే దీని ఇది ఏంటంటే మనకి 5 కోట్ల రూపాయలు డినామినేషన్ అనమాట అండి ఇది. అలాగే ఇది 7,50,000 రూపాయలు డినామినేషన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ జింబాబ్వే. వివిధ కంట్రీలన్నీ డినామినేషన్స్. ఓన్లీ పాలిమర్ కరెన్సీ అంటే ప్లాస్టిక్ కరెన్సీ. ఇందులో ఉన్న ప్లాస్టిక్ కరెన్సీ అనమాట. నైజీరియా, లిబియా. ఆయన బెంగళూరు నుంచి వచ్చారండి. ఇక కరెన్సీ సంబంధించి ఇవన్నీ 500 రూపాయలు ఫ్యాన్సీ నోట్స్. 1 ఆల్ జీరోస్, 2 ఆల్ జీరోస్, అలా 1 to 10 అనమాట. అలాగే ఆల్ 1s, ఆల్ 2s, ఆల్ 3s 1 to 10 అనమాట. ఇది 500 రూపీస్. సేమ్ 200 రూపీస్. 1 ఆల్ జీరోస్, ఆల్ 1s 1 to 10 1 to 10. 500 రూపాయలు, 200 రూపాయలు, 100 రూపాయలు, 50 రూపాయలు, 20 రూపాయలు. సిటీ నుంచి ఎయిర్పోర్ట్కు వాళ్ళే బస్సు ఫ్రీగా తీసుకొని పోతారు. తర్వాత అక్కడ దిగిన తర్వాత సిటీకి వాళ్ళే ఫ్రీగా ఇంక్లూడింగ్ 16 రూపీస్కే తీసుకెళ్తున్నారు. 1965 నుంచి 75 వరకు నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ ఇండియాలో ప్లేన్ టికెట్ చాలా తక్కువ రేట్లో దొరికింది. అక్కడ పబ్లిక్ కన్వీనియంట్ పర్పస్. దాని నుంచి నేను అప్పుడు అక్కడ ప్లేన్లో తిరిగిన 22 రూపాయలు, 16 రూపాయలు, 66 రూపాయలు, 45 రూపాయలు అలాంటి ప్లేన్ టికెట్ కోరుకున్నాను నా దగ్గర. అండి. బర్త్డే నోట్స్ కానీ ఏమైనా స్పెషల్ కరెన్సీ నోట్స్ 10 lakhs సిరీస్కి ప్రింట్ చేస్తారు. ఆ 10 lakhsలో తీసి కలెక్ట్ చేస్తారు. పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు మామూలుగా ఇండియన్ స్టాంప్స్ రిలీజ్ చేస్తున్నారు. ఈ 2008 ఏం చేశారంటే ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు
విత్ హాల్మార్క్ స్విట్జర్లాండ్ ఉన్న వాళ్ళతో టైఅప్ అయ్యి ప్రైడ్ ఆఫ్ ఇండియా అనే కాన్సెప్ట్ తీసుకుని ఒక 25 స్టాంపులు సెలెక్ట్ చేశారు. అంటే మొత్తం రిలీజ్ అయిన స్టాంప్స్. దాన్ని ఏం చేశారంటే 99.99% ప్యూరిటీ సిల్వర్తో చేసి దాని మీద 24 క్యారెట్స్ గోల్డ్స్తో మనకు రిలీజ్ చేశారు. దీని మీద 100% సిల్వర్ విత్ 24 క్యారెట్ గోల్డ్ అన్నమాట. ఇది ఓన్లీ 7,500 మాత్రమే రిలీజ్ చేశారు. సేమ్ దేని ఇంపార్టెన్స్ అంటే ఇది యాక్చువల్ ఒరిజినల్ స్టాంప్స్ కింద వచ్చింది. దీన్ని రిప్లికా కింద వీళ్ళు స్విట్జర్లాండ్తో వాళ్ళు టైఅప్ అయ్యారు అన్నమాట. మాది 18th century ఇది రివర్స్ మిర్రర్ ప్రింట్. రివర్స్ మిర్రర్ ప్రింట్ అంటే మిర్రర్లో చూస్తే ఇది యాక్చువల్లీ కనిపిస్తుంటుంది. ఇది సీక్రెట్ డాక్యుమెంట్. సీక్రెట్ ఇదంతా ఓన్లీ ప్రింట్. ఇది రిటర్న్. ఇదంతా రిటర్న్ ఇండోనేషియన్. ఇవన్నీ 75 పైసా. ఇది 75 పైసా. ఇప్పుడు ప్రజెంట్ డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. జార్జ్ 5th కింగ్ 12 అనాస్. ఇది 1874 ఇయర్లో. ఇది వచ్చేసరికి 1920 డాక్యుమెంట్స్. దీనిని కొమామరేటివ్ కాయిన్స్ అంటారు. చెప్పాను కదా, స్పెషల్ అకేషన్లోనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ Commemorative 1969 coin. నుంచి ఈ దినం వరకు 160 వెరైటీస్, డిఫరెంట్ వెరైటీస్ కొమామరేటివ్ కాయిన్స్ ఇష్యూ చేశారు. ఇది 75 రూపీస్ రిపబ్లిక్ 75 ఇయర్స్ అయింది చేశారు. ప్యూర్ 1962 నుంచి యాజ్ ఆన్ డేట్ వరకు ప్రతి అకేషన్లోనే ఒక స్పెషల్ కాయిన్ రిలీజ్ చేస్తారు. అది పబ్లిక్లోకి రాదు. దాని తర్వాత వాల్యూ, మ్యానుఫ్యాక్చరింగ్ వాల్యూ, మెటల్ కాస్ట్ కలిపి కాస్ట్గా ఉండడం వల్ల ముందుగా ఎవరు డీడీలు పంపిస్తారో అన్నే నెంబర్లు ప్రింట్ చేస్తారు. సిల్వర్ కాయిన్ 40 grams ఫుల్ సిల్వర్. ఫ్రంట్ కాదు, బ్యాక్ మెయిన్. అకేషన్ ఏ అకేషన్లో రిలీజ్ చేశారు? భారతదేశంలో ఉన్న 72 కంట్రీస్ తాలూకు అది స్పెషల్ కరెన్సీ కలెక్ట్ చేశారు. ఇవన్నీ ప్రపంచ దేశాల డాలర్స్ అండి. ఇవన్నీ ప్రతి ఒక్కటి చూడొచ్చు ఇక్కడ. ఆ తాలూకా కలెక్షన్స్ ఏన్షియంట్ కలెక్షన్. శాతవాహనులు, ఇష్వాకులు, కుషాన్, చేరా, చోళ, పాండ్య ప్లస్ నేటివ్ స్టేట్స్ అండ్ మొఘల్స్ వాళ్ళ తాలూకా కలెక్షన్స్. ఇందులోని అతి ప్రాచీనమైనది 2300 సంవత్సరాల కింద ప్రపంచంలో ఉన్న అతి చిన్న కాయిన్స్లో ఒక కాయిన్. మౌర్య చంద్రగుప్త పరిపాలనలో జరిగిన కాయిన్. ఈ కాయిన్స్ 40 సంవత్సరాల నుంచి ఇది కలెక్షన్ చేస్తున్నాం. ఇది మొత్తం సుమారు ఇప్పటి వరకు 25 ఎగ్జిబిషన్స్లో పార్టిసిపేట్ చేసి స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్లోనే బ్రాంజ్ మెడల్ సంపాదించారు, సిల్వర్ మెడల్ సంపాదించారు. కేజీ కాయిన్స్, 1000 గ్రామ్ కాయిన్స్ ఆఫ్ డిఫరెంట్ కంట్రీస్. ఇది వచ్చేసి రిపబ్లిక్ ఆఫ్ డబ్లిన్. ఇది ఆస్ట్రేలియన్ కాయిన్. ఇది మాల్టా. వాళ్ళు స్పెసిఫిక్గా మహాత్మా గాంధీ కాయిన్ మింట్ చేశారు 2004లో. ఇది అలాగే పాండా కాయిన్, చైనా కాయిన్. ఇవన్నీ 1000 గ్రామ్స్ కాయిన్స్. ఇది కాయిన్స్ కలెక్షన్ ఉన్నది. ఇది విదర్భ, ఇక్కడి నుంచి స్టార్టింగ్. ఇవి 2 విదర్భ కాయిన్స్ అన్నమాట. విదర్భ పగోడాలు ఇవి. తర్వాత ఇది తూర్పు చాళుక్యుల ఫండం అన్నమాట. కిందన్న ఈ 4 కూడా చోళరాజుల కాయిన్స్. ఇవి వచ్చేటికి వెస్ట్రన్ గంగాస్ పగోడాస్ అయ్యిందనమాట. ఇవన్నీ కూడా విజయనగరం శ్రీకృష్ణదేవరాయలు, అచ్యుతదేవరాయలు వాళ్ళందరూ వరహాలు, అరవరహాలు గోల్డ్ కాయిన్స్. ఇవి వచ్చేటికి రంగరాయలు గోల్డ్ కాయిన్స్. ఇవన్నీ కూడా వెంకటేశ్వర స్వామి బొమ్మలే ఉంటాయి, కానీ అన్ని డిఫరెంట్ వెరైటీస్ అనమాట. ఇవి కదా ఒక్కొక్క కంట్రీ 40 కాయిన్స్ 50 ఒక రోల్ కింద ఇస్తారు, బ్యాంకులు ఇష్యూ చేస్తారనమాట. మన ఇండియన్ గవర్నమెంట్ లేదు ఇక్కడ. ఈ 21 దేశాలు ఉన్న 20. ఇవన్నీ సిల్వర్ కాయిన్స్. స్టార్టింగ్ ఫ్రమ్ డినామినేషన్ 10 రూపీస్, 20 రూపీస్, 25 రూపీస్, 50, 60, 75
100 అలా వేరే డినామినేషన్స్ అప్ టు 1000 రూపీస్ వరకు ఉన్నాయి. ఇవన్నీ 50 పైసలు ఎర్రర్ కాయిన్స్, డిఫరెంట్ రకాల ఎర్రర్లు అనమాట. ప్రింట్ చేసేటప్పుడు ఎక్కడైనా తేడా వస్తే అవి కాయిన్స్. అది ఇవి స్పోర్ట్స్ కాయిన్స్ అండి, కాయిన్స్ ఆన్ స్పోర్ట్స్. ఓకే, ఇవి కార్ కాయిన్స్, సోమాలియా రిలీజ్ చేసిన కార్ కాయిన్స్. ఓకే, కార్ షేప్లో కాయిన్స్ రిలీజ్ చేశారు. అండ్ ఇవి పేరెంట్స్ ఒలింపిక్స్ నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ అవుతుంది, సో దాని మీద రిలీజ్ చేసిన కాయిన్స్. ఇవి బీజింగ్ ఒలింపిక్ కాయిన్స్, ఇవి స్పోర్ట్స్ రేస్ కార్ కాయిన్స్, ఇవి బీజింగ్ ఒలింపిక్ కాయిన్స్. అండ్ ఈ సిల్వర్ కాయిన్ సచిన్ టెండూల్కర్ స్విట్జర్లాండ్ రిలీజ్ చేసింది. అండ్ ఇది క్రికెట్ మీద T20 వరల్డ్ కప్ అయింది కదా, దాని మీద కాయిన్స్. ఇవి నెక్స్ట్ మంత్ కలర్ కాయిన్స్ అనమాట. అండ్ ఇవి డిఫరెంట్ కామన్వెల్త్ గేమ్స్ మీద కాయిన్స్. అండ్ ఇది ఇండియా రిలీజ్ చేసిన ఏషియన్ గేమ్స్ కాయిన్స్. హ్యాండ్మేడ్ కాయిన్స్ ఉన్నాయి. ఇప్పుడు 1953 నుంచి ఇప్పటి వరకు 52 నెంబర్స్ ఇచ్చారండి. 1953లో రూల్ అమెండ్మెంట్ అయ్యిందండి. ఇష్టమైన నెంబర్ 25 నెంబర్ 25 ఆల్ జీరోస్ 25. ఇది 10 lakhs ఒక నోట్ వస్తుంది, 10 లక్షలు ఒక నోటు అలా సేకరించామాట. ఇది ఆలు పాత 100, 2000, 1000, 500, 100, 200, 10, 25, 50 rupees, old 1 rupees, old new 5 rupees, 2 rupees, 50 rupees, 10 rupees, old notes, foreign notes, China, Nepal, Indonesia, 20 rupees, 10 rupees. టోటల్ నేను ఎంతో సోమవారం ఇష్టం మీద నేను ఖర్చు చేశాను. 527 దాని మీద ఇష్టం మీద ఖర్చు చేశాను. వాయిస్లో చెప్పిన కరెన్సీ ఇదేనండి. ఇవి ప్రత్యేకంగా ఉన్నవండి. ఈ శౌర్య మౌర్య చెప్తున్నా. వాయిస్లో చెప్పారు కదండి, ఆ కరెన్సీ కాయిన్స్ ఇంకా ఇవేనండి. ఇవి స్టాంప్స్ అండి, ప్రపంచ దేశాలకు సంబంధించిన స్టాంప్స్. మీ దగ్గర వరల్డ్ ఎలిఫెంట్స్ అనేటువంటి థీమ్ని మేము సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఎలిఫెంట్స్ యొక్క పార్ట్స్ ఆఫ్ ఎలిఫెంట్ పార్ట్స్ గురించి దేనిపై బైఫికేట్ చేస్తూ చెవులు, కొమ్ములు ఎలా ఉంటాయి, ఏంటి దాని జీవన విధానం ఏంటి అనేటువంటిది, ఏ కంట్రీలో ఎన్ని ఎలిఫెంట్స్ ఉన్నాయి అనేటువంటి జీవన విధానం మీద మేము ఈ స్టాంప్స్ కలెక్ట్ చేయడం జరిగింది. నా పేరు జేబీ రమణమూర్తి అండి. నేను దాదాపు 50 సంవత్సరాల స్టాంపులు సేకరిస్తాను. భారతదేశం 1947 నుంచి ప్రతి స్టాంపు నా దగ్గర ఉంది. అలాగే ప్రపంచంలో 200 దేశాలు చెందిన 25,000 పైన స్టాంపులు ఉన్నాయి. నా స్టాంపుల సేకరణకి ముఖ్యమైన ఇన్స్పిరేషన్ ఏంటంటే కలం స్నేహం. నేను 45 సంవత్సరాల క్రితం కలం స్నేహం చేసి సుమారు 80 దేశాలతో ప్రజలతో కమ్యూనికేషన్ చేసి ఆ కలం స్నేహం ద్వారా అద్భుతమైన సేకరించగలిగాను. నాకు ఈ ఊరు వచ్చిన 2001 స్టాంపుల మీద ఆర్టికల్స్ చాలా 25-30 రాశాను. కొన్ని దినపత్రికలు వచ్చాయి. మా ప్రభుత్వానికి ఆర్గాన్ కూడా నేనే మెయింటైన్ చేస్తాను.
ఇంకా కాకుండా నా శాఖల గురించి తెలుసుకొని శ్రీకాకుళం విశాఖపట్నం పోస్ట్ మాస్టర్ జనరల్ సూపరింటెండెంట్ కూడా నా చేత వర్క్షాప్ కండక్ట్ చేయించారు. ఇక్కడ మరి గుల్లలపాలెంలో ఉన్న మనకు ఫేమస్ స్కూల్ శాత విద్యానికేతన్ వీళ్ళంటిలో కూడా నేను వర్క్షాప్లో దాదాపు 1000 మంది పిల్లల వరకు ఇచ్చాను. శ్రీకాకుళంలో కూడా పిఎస్ఎన్ఎంఎస్ స్కూల్లోన మరియు రాఘోలో ఉన్న ప్రేమకా స్కూల్స్లోన ఇక పెద్దపాటి రోడ్లో ఉన్న ఒక 69 దాకా ఉన్నటువంటి పర్సనాలిటీస్ మీద స్టాంప్స్ కలెక్ట్ చేస్తున్నాము. అందులో అన్ని రకాల యానిమల్స్ కూడా ఇందులో ఉంటాయి. పర్సనాలిటీస్ కూడా ఈ స్టాంప్స్లో సేకరించడం జరిగింది. ప్రాజెక్ట్ టీవీ రామన్ మన ఇండియాలోని 8 నెంబర్ కొట్టింది నోబెల్ ప్రైజ్ విన్నర్. 8 నెంబర్ ఫస్ట్ రవీంద్రనాథ్ ఠాగూర్ 1930 విత్ టీవీ రామన్. బాడీ పార్ట్స్ ఆఫ్ ఎలిఫెంట్స్ని ఉద్దేశించి వరల్డ్ ఎలిఫెంట్స్ని సబ్జెక్ట్గా తీసుకొని ఎలిఫెంట్స్ మీద కలెక్ట్ చేయడం జరిగింది. ఈ పిక్చర్ ఎలిఫెంట్స్ పాపులేషన్ ఏ దేశంలో ఎలా ఉంది అనేటువంటిది. డిపార్ట్మెంట్ వాళ్ళు మొత్తం ప్రతి ఏరియాకి కూడా ఒక పిన్ కోడ్ నెంబర్ అంటే ఇస్తారండి, ఐడెంటిఫికేషన్ నెంబర్. సో ఆ ఐడెంటిఫికేషన్ నెంబర్ బేస్ చేసి చేసిన థెమాటిక్ కలెక్షన్ అనమాట ఇది. పర్టికులర్లీ ఇది విశాఖపట్నం కవర్ చేస్తూ చేసిందండి. సో ఈ థీమ్లోని ఏంటంటే స్టార్టింగ్ అబౌట్ పిన్ కోడ్ సిస్టము, అది ఎలాగ రీడ్ చేయాలి, పోస్ట్ ఆఫీసెస్ ఎలా రికగ్నైజ్ చేయాలన్న దాని గురించి స్టార్టింగ్ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ కంటిన్యూషన్ యూ కెన్ వాచ్ దిస్ అండి. 530001 దిస్ ఈజ్ ఓల్డ్ టౌన్, విశాఖపట్నం ఓల్డ్ టౌన్ తాలూకా పిన్ కోడ్ నెంబర్ అండి. సో ఓల్డ్ టౌన్లో పిన్ కోడ్ తాలూకా వీ హ్యావ్ కలెక్టెడ్ ఏ కరెన్సీ నోట్ విత్ దట్ నెంబర్. తర్వాత ఆ ఏరియాలో ఉన్న డిఫరెంట్ మాన్యుమెంట్స్ అవనండి, ఇంపార్టెంట్ ప్లేసెస్ అవనండి, అవి కవర్ చేస్తూ చేసిన థీమ్ అన్నమాట ఇది. సో ఓల్డ్ టౌన్లోని సూపర్ మార్కెట్, టౌన్ హాల్ ఇలాంటివన్నీ చాలా ఓల్డ్ ఇవన్నీ ఉన్నాయి కదండి, ఇవన్నీ కవర్ చేస్తాం అన్నమాట. సో యూ కెన్ అబ్జర్వ్ అంటే దిస్ ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్, దర్గా, నెక్స్ట్ రోజ్ చర్చ్, రోజ్ హిల్స్ చర్చ్ ఒకటి. సో ఇది ఓల్డ్ టౌన్లోని బాగా ఇంపార్టెంట్ ప్లేసెస్ అన్నమాట. సో దానికి రిలవెంట్గా వెంకటేశ్వర స్వామి టెంపుల్కి రిసెంబుల్ చేస్తూ తిరుపతి వెంకటేశ్వర స్వామి తాలూకా స్టాంప్స్ అవి కూడా డిస్ప్లే చేయడం జరుగుతుంది. అలాగే మీకు పిన్ కోడ్ నెంబర్ 2కి వచ్చేసరికి ఇది టౌన్ హాల్ ఏరియా, తర్వాత కింగ్ జార్జ్ హాస్పిటల్, తర్వాత రామకృష్ణ మిషన్, బీచ్, ఆర్కే బీచ్ ఏరియా, ఇవన్నీ కవర్ అవుతాయండి. ఇది స్పెషల్ కవరు ఆంధ్ర మెడికల్ కాలేజ్ వాళ్ళు మీరు చేసిన స్పెషల్ కవర్ అన్నమాట. సో అలాగా బీచ్లోని మీకు కోకో ఎరీనాస్ పెట్టారు. ఇప్పుడు కొత్తగా దగ్గర 9 ప్లేసుల్లోని కోకో ఎరీనాస్ పెట్టారు. వాటిని రిజంబుల్ చేస్తూ బీచ్ ఒడ్డున ఉన్న కోకో ఎరీనాస్ తాలూకా స్టాంప్ అన్నమాట. ఏరియా ఈ 2లోనే వస్తుంది అది. సో వాటికి పోలీస్ మెన్ దానికి సంబంధించిన స్పెషల్ కవర్. సో ఈ థీమ్ ఏంటంటే ఫారెన్ పర్సనాలిటీస్ అండ్ ఇండియన్ ఫిలాటలీ అండి. ఇండియన్ స్టాంప్స్ మీద ఫారెన్ పీపుల్ తాలూకా ఇమేజెస్ ప్రింట్ చేయడం జరిగింది. వాటిని కవర్ చేస్తూ చేసిన థీమ్ అన్నమాట. వాటికి సంబంధించిన స్టాంపులు ఇవన్నీ ఫిలాటలీ స్టాంప్స్ అండి. సో ట్రాన్స్పోర్టేషన్ మీన్స్ అన్నీ కూడా కవర్ చేస్తూ ఒక థీమ్ తయారు చేయడం జరిగింది. దాని రిలవెంట్ స్టాంప్స్ అన్నీ కూడా డిస్ప్లే చేయడం జరిగింది. చిన్నప్పటి నుంచి స్టాంప్స్ ఇంట్రెస్ట్, ది సేమ్ టు బటర్ఫ్లై ఇంట్రెస్ట్ కూడా, రెండింటిని క్లబ్ చేసి బటర్ఫ్లై స్టాంప్స్ కలెక్ట్ చేసేది. ప్రపంచంలోని ఇది యాక్చువల్గా మన బుక్ చైన్లో ఒక భాగం అండి.
ఐన్స్టీన్ చెప్పిన ప్రకారం ప్రపంచంలోని బటర్ఫ్లైస్ తేనెటీగలు పొరపాటున ప్రపంచం మీద నాశనం అయిపోతే నెక్స్ట్ 4 ఇయర్స్ తర్వాత మనిషి అనేవాడు ఉండడు. ఎందుకంటే ఫుడ్ దొరకదు. సో మన పండిన ఫుడ్ 4 సంవత్సరాల వరకే ఉంటుంది అన్నమాట. సో బటర్ఫ్లైస్ అనేది మనం సాధారణంగా చూసే బటర్ఫ్లై అండి, ప్లెయిన్ టైగర్ అని. మీరు జిల్లేడు చెట్టు చూస్తుంటే జిల్లేడు చెట్టు మీద ఉంటుంది అన్నమాట. సర్వసాధారణమైన కామన్ బటర్ఫ్లై అన్నమాట. సో నెక్స్ట్ బటర్ఫ్లైస్లోని 4 రకాలండి. అందులో స్వాలో టైల్స్, బ్లూస్, ఎల్లోస్, నెంపమాడియన్స్. సో వరల్డ్లోని ప్రపంచంలోని అతిపెద్ద బటర్ఫ్లై ఇది పాపావు న్యూగిని అని న్యూజిలాండ్ ఒక కంట్రీ ఉందండి, రిమోట్ ఏరియా. సో అది పెద్ద బటర్ఫ్లై. దీని బటర్ఫ్లైని యాక్చువల్గా వాడు చూస్తున్నప్పుడు ఎగురుతుంటే అది బటర్ఫ్లై బర్డ్ అని డౌట్ వచ్చి గంట షార్ట్ చేస్తే అది పడినప్పుడు అది బటర్ఫ్లై అని కన్ఫర్మ్ చేశాడు 19th సెంచరీలో. సో ఇందులోని ఫీమేలే ఎక్కువ పెద్ద బటర్ఫ్లై అండి. ఫీమేల్ ఎప్పుడు అందవికారంగా ఉంటుంది, మేల్ ఎప్పుడు అందంగా ఉంటుంది. ఎందుకంటే మేల్స్ని అట్రాక్ట్ చేయాలి కాబట్టి మేల్స్ ఎప్పుడు అందంగా ఉంటాయి. ఇది స్వాలోటైల్ బటర్ఫ్లైస్ అండి. సాధారణంగా ఇలా ఓపెన్ చేస్తే ఓపెన్ వింగ్ అంటారు, ఇలా చూస్తే క్లోజ్ వింగ్ అంటారు. సాధారణ బటర్ఫ్లై వాళ్ళగానే ఆల్మోస్ట్ క్లోజ్ చేసేస్తుంది. క్లోజ్ చేయగానే మనకి కనబడ మానేస్తుంది. సో ఇది సేఫ్టీ మెకానిజం అండి. ఒక బటర్ఫ్లై ఎగురుతూ వెళ్ళి మనం దాన్ని ఫాలో అయినప్పుడు సడన్గా వాలి రెక్కలు మూసేయగానే మనకు కనబడ మానేస్తుంది. సో ఇది ఒక విధంగా సేఫ్టీ మెకానిజం. బటర్ఫ్లైస్ యాక్చువల్ బటర్ఫ్లైస్లో 4 స్టేజెస్ అండి. ఎగ్, క్యాటర్పిల్లరు, ప్యూపా, అడల్ట్. సో ఈ సర్కిల్లోని ఫస్ట్ బటర్ఫ్లైస్ గుడ్లు పెట్టగానే క్యాటర్పిల్లర్ అవుతాయి. ఆ క్యాటర్పిల్లర్ సాధారణంగా బటర్ఫ్లై 200 గుడ్లు పెడుతుందండి. 200 గుడ్లలోని 200 పురుగులు అవుతాయి. అందులో 80% ఆఫ్ పురుగులు పక్షులు తినేస్తాయి. అందులో 20% నెక్స్ట్ స్టేజ్కి వెళ్తాం. ఆ నెక్స్ట్ 20% కూడా 4-5 బటర్ఫ్లైస్ అవుతాయి. ఈ ప్యూపాను కూడా కొన్ని రకాల స్పైడర్స్ తినేస్తాయి. సో బటర్ఫ్లై అనేది ఒక ఫుడ్ చైన్లో భాగం. ఇదంతా దాన్ని సర్వీస్ చేయడమే. మళ్ళీ బటర్ఫ్లై పుట్టగానే మళ్ళీ కలుసుకోవడం, మళ్ళీ గుడ్లు పెట్టడం, మళ్ళీ అలా సర్క్యులేషన్. నెక్స్ట్ ఎంపరర్ ఆఫ్ ఇండియా కైజర్ ఈ హింద్. దీని పొరపాటున మీరు చంపినా మీరు ఉన్నా సరే మీరు ఇమీడియట్గా వితౌట్ నోటీస్ అరెస్ట్ చేసేయచ్చు. సో ఆడమగ అనుకున్నాగా ఈ బటర్ఫ్లై మేల్ అండి, ఫీమేల్ అండి. సో ప్రొడక్షన్ కోసం బర్డ్స్ తినకుండా కోసం ఈ రకరకాల ఆకారాలు మార్చుకుంటాయి. ఇదొక ఆడది. కానీ సేమ్ ఒకటే మేల్ ఉంటుంది, 3 రకాల ఫిమేల్స్. ఇందులో చూస్తే 9 రకాల ఫిమేల్స్ ఉంటాయండి. గ్రేట్ మర్మన్ అని మన ఇండియాలో ఉంది. 9 రకాల ఫిమేల్స్ ఉంటాయి, ఒకటే మేల్. ఇది కూడా మేలు, ఫిమేల్. సో ఇది ప్రొడక్షన్ అండి. ప్రొడక్షన్ కోసం వాడు తీసుకుంటాడు. మీరు చూస్తే పపావు న్యూగిని అనేది బటర్ఫ్లైస్లో బాగా ఉంటాయి. మంచి కలర్స్ మీరు చూసే ఉంటారు. అన్ని కలర్స్, ప్యాటర్న్స్ అంతా డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. ఇది క్వీన్ అలెగ్జాండర్ బటర్ఫ్లై అనుకున్నాక ప్రపంచంలో అతిపెద్ద బటర్ఫ్లై. దాని యొక్క ప్యూపా. ఇది కూడా చాలా బిగ్ సైజ్ ఉంటుంది. I'm now 80 years old now, so now there is nobody to take care of it. So I would like to sell this coin for you. చూసుకుంటామండి. నేను జిల్లా పరిషత్ హై స్కూల్ చంద్రపాన్ స్కూల్లో డ్రాయింగ్ మాస్టర్ అండ్ స్కౌట్ మాస్టర్ పనిచేస్తున్నాను. తర్వాత నా హాబీ న్యూమస్మెటిక్ అండ్ ఫిలాటలీ హాబీ అండి నాది. ఈ న్యూమస్మెటిక్ అండ్ ఫిలాటలీ ఆఫ్ విశాఖపట్నం క్లబ్లో నేను లైఫ్ మెంబర్ని. అయితే ఈ 3 రోజుల నుండి ఎగ్జిబిషన్ చాలా బాగా కండక్ట్ చేస్తున్నారు. పిల్లలు కూడా చాలామంది వచ్చి చూశారు, చాలా అవగాహన తెచ్చుకున్నారు. ఈ కాయిన్స్, స్టాంప్స్, కరెన్సీ నోట్లు వాటి మీద నిర్వహించారు. గాంధీ ఫిలాటలీ స్టాంప్స్ అండి.
గాంధీ గారి మీద ఆల్మోస్ట్ 100 అబౌవ్ కంట్రీస్ వాళ్ళు స్టాంప్స్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఫ్యూ ఆఫ్ దమ్ హావ్ బీన్ డిస్ప్లేడ్ హియర్ అనమాట. సో ఇవన్నీ కూడా స్పెషల్ కవర్స్, క్యాన్సిలేషన్ విత్ గాంధీ క్యాన్సిలేషన్స్, అలాగే డిఫరెంట్ డిస్ప్లేలో ఉన్నాయి. డాలర్స్ అనమాట అండి. వివిధ కంట్రీల తాలూకా పవర్ మీద డాలర్స్ అనమాట అండి. ఇక్కడ ఉన్నవన్నీ ప్లాస్టిక్ కరెన్సీ, ఇందులో ఉన్నవన్నీ యూఎస్లో 50 స్టేట్స్ ఉంటాయి, 50 క్వార్టర్స్ అనమాట అండి. 50 ఇవన్నీ యూఎస్ డాలర్స్ అనమాట అండి. అన్నీ యుఎస్ డాలర్స్ అండి ఇవన్నీ. గవర్నమెంట్ 20 years బ్యాక్ రిటైర్ అయిపోయాను. అంతకుముందు కూడా నాకు ఈ స్టాంప్స్ కాయిన్స్ కలెక్ట్ చేయడం తర్వాత పదవి తర్వాత మాత్రం ఎక్కువగా తీవ్రంగా విశాఖలో వహించి అందరికీ చెప్తున్నారు. ముఖ్యంగా వైల్డ్ లైఫ్, మహాత్మా గాంధీ స్టాంప్స్, ఫ్రీడమ్ ఫైటర్స్ ఇవన్నీ చెప్పేసి పిల్లల్లో ఒక కల్చరల్ అవేకనింగ్, మన దేశం అంటే ఏంటి, మనం ఏ విధంగా జీవించాలి మీద అది నైతిక చెప్తూ ముఖ్యంగా స్టాంప్స్ కాయిన్స్ అర్థం తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ గాంధీ గారి లైఫ్ హిస్టరీ చెప్తూ దాని ద్వారా ఏ విధంగా మనం ప్రభావితం కావాలి, మనం ఏ విధంగా జీవించాలి, మన యొక్క జీవితం ఏంటి, మనం లీవెట్లీ నువ్వు జీవించి ఈ విధంగా మీరు మంచి పౌరులుగా ఉన్నప్పుడు మాత్రమే మన యొక్క జీవితంలో మన యొక్క మంచి యొక్క జన్మ సాధన చెప్పుకుంటారు. ఈ వైల్డ్ లైఫ్లో ఎక్కడ అన్ని కూడా అడవి నడిపేయడం, వన్యమృగాలు చంపుకోవడం ద్వారా ఈ పర్యావరణంలో ఒక అసమతుల్యత ఏర్పడుతున్నారు. ఎప్పుడైతే అసమతుల్యత ఏర్పడుతుందో వాటికి హాని వస్తుంది, మనకి హాని వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అనేక ఫారెస్ట్లో ఏనుగు దండాల గురించి వహిస్తున్నారు, చర్మం గురించి సింహాలు వల్ల చేస్తున్నారు, పువ్వులు వల్ల చేస్తున్నారు, ఏనుగులు వల్ల చేస్తున్నారు. మనకి ఇంట్లో స్పేరో పిచ్చుతో కూడా ఏమైపోతుందంటే ఈ ఎలక్ట్రానిక్ సెల్స్ వల్ల, సెల్ టవర్స్ వల్ల వాటికి షాక్ పిచ్చుతో కూడా విలుప్తమైపోతున్నాయి. పిచ్చుకలు ఎక్కడ పడినా కనిపించాయి, పిచ్చుకలు కనపడతాయి. ముఖ్యంగా ఈ యొక్క ఎలక్ట్రానిక్ మీడియా వల్ల, ఆ తరంగ శక్తి వల్ల ఇవన్నీ కూడా అదేవిధంగా ఇచ్చారు. పొలాల్లో ఎక్కువగా పురుగు మందులు వేస్తున్నారు. ఈ పురుగు మందులు వేస్తున్నారు, అవి తింటారు కూడా కాబట్టి కొన్నాళ్ళు పోతే పిచ్చుకలనేటువంటి బొమ్మ చూపించాలేమో అనిపిస్తుంది. కాబట్టి వీటన్నిటి మనం మనం జాగ్రత్తలు తీసుకోవాలి, వన్యమృగాలను కాపాడుకోవాలి, అడవులను కాపాడుకోవాలి, వనాలని కాపాడుకోవాలి. ఆ వాటికి సరిపెట్టి సదుపాయం కల్పిస్తూ మనం కూడా జీవించాలి. అదేవిధంగా మీరు చేస్తూ నిలబడి చూసామన్నమాట. వీధుల్లో నగరాల్లో వచ్చేసింది, ఎందువల్ల అడవుల్లో పుట్టింది. కాబట్టి ఆ విధంగా మనిషి యొక్క స్వార్థపరత్వంగా అడవులు వన్య మృగాలు పోయి వీరికి మనిషి ఏంటంటే మనిషి భూమిగా ఏకగా జీవించి వాడి యొక్క వినాశనం వాడే పడుతుంది. దాన్ని చెప్పి దాన్ని ఎక్కినటువంటి కొమ్మలు తయారైపోయి అనేక రకాలుగా బటర్ఫ్లై సీతాకోగుతుంది. ఇందులో చాలా ముఖ్యమైన వీటిని ఆర్నమెంట్స్ వీటిని వాటిని క్లీన్ చేస్తున్నారు. మిగతా దేశాల్లో కూడా వీటిని వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసుకుని ఈ సీతాకోగులను వదిలేస్తున్నారు. అప్పుడు పరాగ సంపత్తి కాబట్టి ఇవన్నీ యూఎస్ క్వార్టర్స్ అన్నమాట అండి. యూఎస్ క్వార్టర్స్, యూఎస్ ఇవన్నీ 1 సెంట్. మనకి ఎన్ని రకాలు రిలీజ్ చేశారు, యూఎస్ 1 సెంట్ అన్ని రకాలు ఇందులో డిఫరెంట్ డినామినేషన్.
శ్రీకాకుళం గారు నా చేతి వర్క్షాప్ కండక్ట్ చేయించారు. ఇంకా నా శాఖలో అభివృద్ధి ప్రతిరోజు మా గ్రూప్లో ఒక ఆర్టికల్ పెట్టడం, చిన్నదైనా సరే ఏ రోజుకి ఏ స్పెషాలిటీ ఉంటే ఆ స్టాంప్ సేకరించి నా గవర్నమెంట్ ఉంది బయటికి తీసి దాన్ని ఇంటర్నెట్కి వెళ్ళి దాని డీటెయిల్స్ అన్ని ప్రింటింగ్ చేసి ఇస్తాను. కాబట్టి నా తాలూకా ఈ చూడడానికి ప్రతిరోజు చాలామంది లైక్లు పంపుతూ ఇంట్రెస్టింగ్. I'm doing this coin collection since last 2 years. Since what is called